అవును. రేపు 1వ తారీఖుకి ఇప్పుడు ఎవరికైతే 66 లక్షలు, 67 లక్షల మంది వస్తుందో వాళ్ళందరికీ 7,000 రూపాయలు వస్తాయి ఖచ్చితంగా పింఛన్లు పింఛన్. వేసేస్తారు. అట్లాగే అందులో వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ కూడా అవును. వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్, కొత్తవి యాడ్ చేయడానికి 2-3 నెలలు తీసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకు 50 ఏళ్లకి పెన్షన్ అన్నారు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, ఉమ్, అది ఒక 2-3 నెలలు టైం తీసుకుంటారు అనుకుంటున్నా. ఉమ్, అది చేయడం కష్టం కాదు, ఉమ్. అంటే లేట్ అయినా చేస్తారు. బడ్జెట్ అవుతుంది, చేయాల్సిందే. ఉమ్, అది ఇప్పుడు అది మళ్ళీ వాలంటీర్లకి విషయం ఏంటి, 10,000. కొత్త వాలంటీర్లను నియమించాలా, ఉమ్, పాత వాళ్ళని కొనసాగించాలా. ఉమ్, ఉన్నారు కాబట్టి పాత వాళ్ళని కొనసాగించేటట్టు అయితే ఒక ఆస్పెక్ట్, ఉమ్. లేదు కొత్త వాళ్ళు నియమించాలంటే అందువల్ల టైం తీసుకుంటుంది. అదే కదా మళ్ళీ ఈ పని రిక్రూట్మెంట్స్. కాబట్టి అది ఒక అంశం ఉంది. వాలంటీర్ల దగ్గర కూడా మళ్ళీ ఏదో లిమిట్ పెడుతున్నారు, మినిమం డిగ్రీ అని. ఎవరి నిజమా? ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంతే. అంతేనా? మనం అదేం అంటే 10,000 ఇచ్చినప్పుడు మినిమం డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అంటే అది ప్రభుత్వం ఆలోచన తీరేంటో ఇవన్నీ ఎవరికి తోచిందో అడు రాస్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి ఆ మాట అనలా, లోకేష్ ఆ మాట అనలా, వాళ్ళు అనకుండా మనం ఎందుకు అనుకోవాలి. అదేలేండి. అది వాట్సాప్ సృష్టికర్తల వ్యవహారం. అదే ట్రోల్స్ కొంతమంది అయితే ఊరికి 5 పెడతారు, లాంటివి కూడా పెట్టారు. అట్లాంటివన్నీ విచిత్రం. బేసిక్ అంటే బడ్జెట్ తగ్గించుకోవడానికి మేబీ ఇలాంటి ఏమైనా చేస్తారేమో వీళ్ళ ప్రచారాలు. అంటే వీళ్ళకి ఎందుకు అత్యుత్సాహం చూడొచ్చు కదా.